ఎపిసోడ్ నెంబర్ 1, ఫ్లేవర్డ్ కండోమ్స్. జోరుగా పడుతున్న వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఫాస్ట్గా బైక్ మీద వెళ్తున్నాడు కిషోర్. అప్పుడే ఫోన్ రావడంతో బండిని ఒక చోట ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, అర్జెంటుగా నాకు కండోమ్ ప్యాకెట్ కావాలి. డూరెక్స్ బ్రాండ్. ఎన్ని ఫ్లేవర్స్ దొరికితే అన్ని హోటల్ బ్లూ మూన్ రూమ్ నంబర్ 102కి తీసుకొచ్చి ఇవ్వు. కమ్ ఫాస్ట్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి. వారం రోజులుగా పడుతున్న వానలకి నగరంలో 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ ఒకసారి ఆర్డర్ వచ్చాక వెనక్కి తగ్గే రకం కాదు కిషోర్. అందుకే బైక్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా కండోమ్స్ కొనే మెడికల్ షాప్కి బయలుదేరాడు. కిషోర్ ప్రస్తుతం సిటీలోనే ఉన్న ఆక్స్ఫర్డ్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాడు. ఆ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ అంతా డబ్బున్నవాళ్లే. కిషోర్ మాత్రం తన హాస్టల్ ఫీజుకి కూడా డబ్బులు లేక చిన్న చితక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అందులో ఈ కండోమ్ డెలివరీ బాయ్ ఉద్యోగం కూడా ఒకటి. ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక 5 నిమిషాల్లో మెడికల్ షాప్కి చేరుకున్న కిషోర్ తడిచిన తన తల తుడుచుకుంటూ, హలో అన్నా, నమస్తే. చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా ఫ్లేవర్, ఇలా ఏ ఉంటే అవి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ప్యాక్ చేసి ఇవ్వండి అన్నా అని అడిగాడు. ఏంటి తమ్ముడు, ఏంటి స్పెషల్, ఇన్ని ఫ్లేవర్స్ అడుగుతున్నావు, ఏంది కథ అని కవ్విస్తున్నట్టుగా అడిగాడు మెడికల్ షాప్ ఓనర్. ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కస్టమర్ ఎవడో గాని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. లేకపోతే ఇన్ని ఫ్లేవర్స్ ఏం చేసుకుంటాడు చెప్పు అని ఒక నవ్వు నవ్వి ఆ ప్యాకెట్స్ అన్నీ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కిషోర్ ఇక్కడికి వచ్చే ముందే తన గర్ల్ ఫ్రెండ్ చాన్నాళ్లుగా అడుగుతుందని రెడ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ కొన్నాడు. అది గుర్తొచ్చి, తెల్లారితే నా డార్లింగ్ బర్త్డే, తన కోసం కొన్న ఈ గిఫ్ట్ ఇస్తే తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ అని ముసిముసిగా నవ్వుకుంటూనే బైకు వేగం పెంచాడు కిషోర్. ఆ ఫ్రాక్ కొనడానికి డబ్బులు సరిపోక 4 నెలల నుంచి ఈ కండోమ్ డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఆమంటే కిషోర్కి అంత ప్రేమ. తన గర్ల్ ఫ్రెండ్ గురించి, ఆమె కోసం కొన్న రెడ్ కలర్ ఫ్రాక్ గురించి ఆలోచిస్తూ ఉండగానే వాన ఇంకా రెట్టించింది. వానలో తడుస్తూనే హోటల్కి చేరుకున్నాడు. బైక్ని బయటే పార్క్ చేసి తన షర్ట్కి అంటుకున్న బురదని తుడుచుకుంటూ హోటల్ లోపలికి అడుగుపెట్టాడు. పార్సిల్ తీసుకుని హోటల్ రూమ్కి చేరుకున్న కిషోర్ రూమ్ బయటికి వినిపిస్తున్న ఇంటిమేట్ లవ్ మేకింగ్ తాలూకు సౌండ్స్, మాటలు విని ఈ గొంతెక్కడో విన్నట్టుందే అని మనసులోనే అనుకున్నాడు. 2-3 సార్లు కాలింగ్ బెల్ కొట్టాక రూమ్లో నుంచి వచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత తన క్లాస్మేట్ సురేష్ని చూసి స్టన్ అయిన కిషోర్ అస్తవ్యస్తంగా అతని నడుముకు వేలాడుతున్న టవల్ని గమనించి లోపల జరిగేది అర్థం చేసుకున్నాడు. హే సురేష్, నువ్వే నా ఆర్డర్ చేసింది. నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో నువ్వు అడిగిన ప్యాకెట్స్, నువ్వు చెప్పిన ఫ్లేవర్స్ అన్నీ తీసుకొచ్చాను. ఎంజాయ్ అని తన చేతిలోని కవర్ అతనికి అందించాడు. తన ముందు నిలబడ్డ కిషోర్ని చూసి కొద్దిగా తడబడిన సురేష్ అతని వంక సూటిగా చూడకుండానే తల వంచుకుని, ఎంతైంది కిషోర్ అని అడిగి అమౌంట్ కోసం లోపలికెళ్లాడు. అప్పటి వరకు డోర్కి అడ్డుగా నిలబడ్డ సురేష్ లోపలికి వెళ్తుండడంతో సురేష్తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న చిన్న యాంగ్జైటీ తనలో కలిగింది. కిషోర్ మెల్లగా లోపలికి తొంగి చూసి బెడ్ మీద హెయిర్ని సరిచేసుకుంటూ కూర్చున్న లాస్యని చూసి స్టన్ అయ్యాడు. తను చూస్తున్నది ఎవరో నమ్మలేనట్టుగా టెన్షన్ పడుతూ మరోసారి కళ్ళు నులుముకుని చూశాడు. తెల్లచీర కట్టుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని, కుంకుమ రంగు గాజులు పెట్టుకుని వయ్యారంగా కాలు కదుపుతూ కూర్చుంది లాస్య. అతని కళ్ళెదురుగా ఉంది తన గర్ల్ ఫ్రెండ్ లాస్యనే అని కన్ఫర్మ్ అయ్యాక కిషోర్కి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. కరెక్ట్గా అదే టైంకి తల పైకెత్తి డోర్ వైపు చూసింది లాస్య. కిషోర్ని చూసి అదిరిపడి బెడ్ మీద నుంచి పైకి లేచింది. కిషోర్, నువ్వు ఇక్కడ అంటూ మాటల కోసం తడుముకుంటున్న లాస్యని చూసి పళ్ళు పటాపటా కొరికాడు కిషోర్. అదే నేనడగాలి, అసలు నువ్వేంటిక్కడ అని సీరియస్గా అడిగాడు కిషోర్.
రూమ్లో అడుగుపెట్టి ఆమెకి ఎదురు వచ్చి నిలబడ్డాడు కిషోర్. లాస్యకి ఏం చెయ్యాలో ఏమని మాట్లాడాలో అర్థం కాక 2 అడుగులు వెనక్కి వేసింది. లాస్యా, ఫ్రెండ్ని కలిసొస్తానని చెప్పావు కదా, మరిక్కడేం చేస్తున్నావు? పర్సనల్ మీటింగ్ అంటే ఇదేనా అని ఆవేశంగా అన్నాడు. అక్కడ జరుగుతుంది చూస్తుంది ఏమాత్రం నమ్మలేనట్టుగా హోటల్ రూమ్ అంతా పరికించి చూశాడు. బెడ్ మీద మల్లెపూలు, గులాబీ పువ్వులు పరిచున్నాయి. గదంతా అత్తరు పరిమళం గుబాళిస్తోంది. సరిగ్గా అప్పుడే లోపల్నుంచి అమౌంట్ తీసుకొచ్చిన సురేష్ లాస్యను నిలదీస్తున్న కిషోర్ని చూశాక తనకి మొత్తం విషయం అర్థమైంది. కూల్ కిషోర్, నీ బాధ నాకు అర్థమైంది. జస్ట్ రిలాక్స్. ఇదిగో నీ కష్టానికి నేనిచ్చే గిఫ్ట్. టేక్ దిస్ అండ్ లీవ్ అని కరెన్సీ నోట్స్ ని కిషోర్ మొహం మీద పొగరుగా విసిరేశాడు. సురేష్ ప్రవర్తనకి కోపమొచ్చిన కిషోర్ తన షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో లాస్య ముందుకొచ్చి కిషోర్ని గట్టిగా పక్కకు తోసేసింది. హే కిషోర్, నీకేమన్నా మతిపోయిందా? హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. నీలాగా పూటకి లేనివాడు కాదు. చిన్న విషయాలు కూడా మనీ అరేంజ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడే రకం అంతకన్నా కాదు. హీఈస్ ఏ మిలియనీర్ అండ్ హీ కెన్ గివ్ మీ ఎనీథింగ్. అర్థమైందా? సో ప్లీజ్ లీవ్ అనంది కోపంగా. లాస్య అంత పొగరుగా మాట్లాడడం కిషోర్ నమ్మలేకపోయాడు. ఆమె అంటున్న ఒక్కో మాటకి అతని గుండెల్లో గుణపొందించినంత నొప్పి కలిగింది. ఏంటి? నీకు బాయ్ ఫ్రెండా? ఇదెప్పటినుంచి లాస్యా? మరి నేనెవర్ని? అని కోపంగా తన చెయ్యి పట్టుకోబోయాడు. కిషోర్ నుంచి దూరంగా చెయ్యిని లాక్కున్న లాస్య, చాలా రోజుల నుంచి కాలేజీలో చేరిన కొత్తల్లో నీ అందం, ఇంటెలిజెన్స్ చూసి లైఫ్లో ఏదో సాధిస్తావని గుడ్డిగా నిన్ను ఇష్టపడ్డాను. కాని తెలివితేటలు, అందం కన్నా డబ్బు ఎంత ముఖ్యమో ఆ తర్వాత తెలిసింది అని పొగరుగా అంది. మరి నాతో ప్రేమ అని గొంతు తడారిపోతుంటే అడిగాడు. నీ లైఫ్ లాగా నీ ప్రేమ కూడా పేదదే. నువ్వు వేసుకునే బట్టలు, నువ్విచ్చే గిఫ్ట్స్ ఎంత చీప్గా ఉంటాయో తెలుసా? నీతో కలిసి నడుస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు. తలెత్తుకోలేకపోతున్నాను. అందుకే సురేష్కి కమిట్ అయ్యాను. మా మూడ్ని చెడగొట్టుకు, వెళ్ళు అని ఎంతో న్యాచురల్గా చెప్తున్న లాస్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని కిషోర్ విరక్తిగా అక్కడే నిలబడిపోయాడు. ఏంటింకా చూస్తున్నావు అని గద్దించినట్టుగా చూసింది లాస్య. అంటే ఏంటి లాస్య, నన్ను వదిలేస్తున్నావా అని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అడిగాడు కిషోర్. వదిలేసి చాలా కాలమయ్యింది. నీకు క్లారిటీ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది అని కరుకుగా అంది లాస్య. అంటే అని అక్కడే నిలబడి అడిగాడు కిషోర్. కిషోర్, నన్ను విసిగించుకో. ఇలా కండోమ్స్ డెలివరీ చేసేవాడివని తెలిస్తే ఎప్పుడో వదిలేసేదాన్ని. నీలాంటి వాడితో ఇన్ని రోజులు క్లోజ్గా ఉండడమే ఎక్కువ. పో, లెట్స్ బ్రేకప్. చీప్ ఫెలో అని చీప్గా చూసింది లాస్య. లాస్య ఇచ్చిన ఆన్సర్తో కిషోర్కి మాట కట్టయిపోయింది. కన్నీళ్లని బలవంతంగా ఆపుకొని 4 నెలలు కష్టపడి కొన్న డిజైనర్ ఫ్రాక్ని లాస్య పాదాల ముందు పెట్టి, హ్యాపీ బర్త్డే లాస్య. నేను నీకు ఇవాళ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటే నువ్వే ఊహించని కానుకిచ్చావు అనేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. రే కిషోర్, నీ కండోమ్ ప్యాకెట్స్ డబ్బులు తీసుకోలేదు అని ఫ్లోర్ మీద పడిన డబ్బుల వంక చూస్తూ అన్నాడు సురేష్. ఆ మాట విన్న కిషోర్కి విపరీతమైన కోపమొచ్చింది. కింద పడున్న నోట్లన్నీ తీసి అతని ముఖం మీద విసిరికొట్టి, తీసుకురా చీటర్, నేనే నీకు ఆ కండోమ్స్ గిఫ్ట్గా ఇస్తున్నా అని కళ్ళెర్ర చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతనలా తిరగ్గానే సురేష్, కమాన్ బేబీ, మూడంతా స్పాయిల్ అయింది. ఈ రాత్రిని స్వర్గంలా మార్చుకుందాం. లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే అని కిషోర్కి వినిపించేలా అంటూ లాస్యను పైకి లిఫ్ట్ చేసి ఆమె లిప్స్ను తన లిప్స్తో గట్టిగా లాక్ చేశాడు. తన ముందే సురేష్తో ఇంటిమేట్గా ఉన్న లాస్యను చూసిన కిషోర్కి మొదటిసారిగా ఆమె మీద విపరీతమైన అసహ్యం కలిగింది. అక్కడ్నుంచి బయటికొచ్చి జోరున పడుతున్న వానలో అలాగే తడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుండెల్లో వేల అగ్నిగోళాలు విస్ఫోటనం చెందినట్టుగా విలవిల్లాడిపోయాడు కిషోర్. ఏడుస్తూ అలాగే కాసేపు ఒంటరిగా వానలోనే నిలబడ్డాడు. లాస్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. చివరికి డబ్బు కోసం బరితెగించిన ఇలాంటి అమ్మాయి తనకు దూరం అవ్వడమే మంచిదని మనసుకు నచ్చజెప్పుకున్న కిషోర్ బైక్ ఎక్కి తన రూమ్కి బయలుదేరాడు.
రూమ్లోకి ఎంటర్ అవుతున్న కిషోర్ ఫోన్కి సడన్ గా వరుస పెట్టి మెసేజెస్ వస్తున్నాయి. బీప్ సౌండ్స్ విని ఈ టైంలో ఇన్ని మెసేజెస్ ఎవరు చేసి ఉంటారు అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసిన కిషోర్ మొదటి మెసేజ్ చదివి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు. ఫోన్ని పట్టుకున్న అతని చెయ్యి సన్నగా వణకడం స్టార్ట్ అయ్యింది. కంగ్రాచ్యులేషన్స్ పసుపులేటి కిషోర్, నీ 7 ఏళ్ల పేదరిక శిక్ష పూర్తయింది అని ఒక మెసేజ్ వచ్చింది. వణుకుతున్న చేతులతోనే మరో మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు. ఈ రోజుతో నీపై ఉన్న అన్ని నిబంధనల్ని పసుపులేటి ఫ్యామిలీ ఎత్తేసింది. వెల్కమ్ టు ద బిలియనీర్స్ క్లబ్ అని మెసేజ్ చదివాడు. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేని కిషోర్ రూమ్లోకి వెళ్లి కూర్చుని మిగతా మెసేజెస్ ని కూడా జాగ్రత్తగా చదివి ఒక రకమైన ఫీలింగ్తో నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే హుషారుగా నిద్రలేచి బ్యాంక్కి బయలుదేరాడు. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ సిటీ బ్యాంకు చేరుకున్నాడు. ఆ బ్యాంకు ముందు ఎన్నో లగ్జరీ కార్స్ పార్క్ చేసున్నాయి. బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే ఆ బ్యాంకులో అకౌంట్ని యాక్సెస్ చేయగలరు. తలదించుకుని నేరుగా మెట్లెక్కి బ్యాంకులోకి వెళ్తున్న కిషోర్ ఎదురుగా ఫోన్ చూసుకుంటూ పరధ్యానంగా దిగొస్తున్న దీపికాని గమనించుకోకుండా ఢీకొట్టాడు. కింద పడ్డ దీపిక కిషోర్ని, అతని చీపు బట్టల్ని చూసి, హే ఇడియట్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు? ఊపుకుంటూ వచ్చేస్తున్నావు, పోతులకి అని కసురుకుంది ఆ అమ్మాయి. దీపికని చూసి కిషోర్ సమాధానం ఇవ్వకుండా, పాపకి మనమెవరో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిలే అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు. అతని నవ్వుకి ఇరిటేట్గా ఫీల్ అవుతూ, రే యదవా, ఆర్ యూ డెఫ్? వెళ్ళమంటే వినపట్లేదా? ఎందుకు నవ్వుతున్నావురా ఇడియట్ అని అరిచింది. ఆమె మాటలకు రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్న కిషోర్ సైలెంట్ గా బ్యాంకు లోపలికి వెళ్లిపోయాడు. హలో బాసు, ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడానికి? ఇదేం సత్రం కాదు, వరల్డ్ టాప్ మోస్ట్ బ్యాంక్, బయటినాడు అంటూ గోల చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలకు ఫీల్ అయి, హలో మేకప్ పాప, మర్యాదగా మాట్లాడు, నాకు లోపల పనుంది, లోపలికి వెళ్లాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలని రాజ్యాంగంలో రాసుందా అని కఠినంగా అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకు కోపగించుకున్న దీపిక, యూ బెగర్, హౌ డేర్ యూ అని అతన్ని కొట్టేందుకు చెయ్యి పైకెత్తింది. కిషోర్ రియాక్ట్ అవ్వకముందే ఆ చేతిని ఆపింది అప్పుడే అక్కడికొచ్చిన ఆ బ్యాంక్ ఎంప్లాయ్ కుందన. తనను మధ్యలోనే ఆపిన కుందనను చూసి, హాయ్ కుందన, కరెక్ట్ టైంకొచ్చావు. చూడు, వీడెవడో కూడా తెలీదు, బ్యాంకులోకి వితౌట్ పర్మిషన్ ఎంటర్ అవుతున్నాడు. ఆపబోతే నన్నే తిట్టాడు, బస్తీ ఎదవా అని కంప్లైంట్ ఇచ్చింది దీపిక. ఇట్స్ ఓకే దీపిక, మీరు వెళ్ళండి, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని దీపికని పంపించి కిషోర్తో మాట్లాడడానికి వెనక్కి తిరిగింది కుందన. కాని అతను అక్కడ కనిపించకపోవడం చూసి, పాపం ఇది కూడా నార్మల్ బ్యాంక్ అనుకుని వచ్చుంటాడు, కాదని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది. తన రూంలోకి వెళ్లబోయిన కుందన బ్యాంకు లోపలికి ఎంటర్ అయి విఐపి సెక్షన్ వైపు వెళ్లబోతున్న కిషోర్ను చూసి గుండె ఆగినంత పని అయ్యింది. హే నిన్నే, ఆగు, అసలెలా వచ్చావు లోపలికి? ఈ బ్యాంక్ నీలాంటి వాళ్ల కోసం కాదు, వెళ్ళు అని మృదువుగా చెప్పి అతన్ని ఆపింది. ఆ పాప గోల అయిపోయింది, ఇప్పుడు నీ గోల మొదలైందా అని మనసులోనే అనుకున్న కిషోర్ కుందనతో మాట్లాడుతూ, మీరు పొరబడుతున్నారు, నాకీ బ్యాంకులో అకౌంట్ ఉంది అని సమాధానమిచ్చాడు. కిషోర్ వైపు చూసిన కుందనికి అతని అవతారం చూసి విపరీతమైన కోపమొచ్చింది. గట్టిగా తిట్టాలనిపించింది. కాని తన చుట్టూ ఉన్న కస్టమర్స్ డిస్టర్బ్ అవుతారు అన్న కన్సర్న్తో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, హలో గల్లీ ఫెలో, నీ దగ్గరున్న ఏటీఎం కార్డు, అకౌంట్ బుక్ ఏది ఇక్కడ పనిచేయదు. ఇది కేవలం శ్రీమంతుల కోసం ఓపెన్ చేసిన బ్యాంక్. నీకు చెప్పినా అర్థం కాదు. నా టైం వేస్ట్ చేయకుండా దయచేసి బయటికెళ్ళు అని రిక్వెస్ట్గా అంటూనే అరిచింది కుందన. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందన్న బాధలో నేనుంటే పొద్దు పొద్దున్నే మీ గోలేంటమ్మా అని విసుక్కుంటూనే ఆమెకి ఆన్సర్ చెయ్యకుండా విఐపి సెక్షన్ వైపు నడిచాడు కిషోర్. ఆ సెక్షన్లోకి వెళ్లడానికి కుందనకు, బ్యాంకు మేనేజర్కి చాలా కొద్ది మంది విఐపి కస్టమర్స్కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ కస్టమర్స్ ఇందులోకి అడుగు పెట్టాలన్నా కూడా గోల్డెన్ కార్డ్ తప్పనిసరి. అందుకే కళ్ల ముందే తన మాట లెక్క చేయకుండా కిషోర్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయడం చూసి ఆమెకి ఎక్కడలేని కోపమొచ్చింది. హే, ఏం చేస్తున్నావు? చెవులు పనిచేయట్లేదా? ఆగు అని అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా విఐపి సెక్షన్ డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టాడు కిషోర్. నేరుగా వెళ్లి
ఎదురుగా విశాలంగా ఉన్న ఆ గదిలో సోఫాలో దర్జాగా కూర్చున్నాడు కిషోర్. కొంప మునిగింది. మేనేజర్ చూస్తే నా పని అంతే. అబ్బా, వీడి దగ్గర గోల్డెన్ కార్డ్ ఏం కర్మ, కనీసం ఆధార్ కార్డు కూడా లేనట్టుంది.